గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి గల్ఫ్ కార్మికులు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మృతుల కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని కూడా భగవంతుడితో వేడుకున్నారు. ఆదివారం నాడు మన దేశానికి సంబంధించిన గల్ఫ్ కార్మికులు పెద్ద రవికుమార్, కుర్మా, బొమ్మన చంద్రశేఖర్, ఆజాద్, ముడరపు పవన్, సాయి, సాగర్, రాములు, సురేష్, హరీష్, శ్రీనివాస్, కిషన్, నాగరాజు, లక్ష్మణ్, నరసింహులు తదితరులు కలిసి దుబాయ్లోని జబల్ అలీలాల్ క్యాంపు ప్రాంతంలో సమావేశమై నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరిగిన ఇంత పెద్ద విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది, స్థానిక పౌరులు మొత్తం 270 మంది చనిపోవడం తామందరం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, చెల్లించిపోయామని జీడబ్ల్యూఏసీ దుబాయ్ ఉపాధ్యక్షులు పెద్ది రవికుమార్, కుర్మా, బొమ్మన చంద్రశేఖర్, ఆజాద్, సీనియర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మందరపు పవన్ సాయి ఈ సందర్భంగా జేఎల్ టీవీ 7తో ఫోన్లో మాట్లాడుతూ వివరించారు. ఇదిలా ఉండగా గల్ఫ్ దేశాలకు కొత్తగా వచ్చే కార్మికులు ఇక్కడ జాగ్రత్తల నియమ నిబంధన పాటించి అన్ని మీ బాధ్యతలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుతం ఈ తరుణంలో గల్ఫ్ దేశాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, ఈ ఎండలో పనిచేసే కార్మికులు తగు జాగ్రత్త తీసుకుని విధులు నిర్వర్తించాలని పెద్ది రవికుమార్తో పాటు మిగతా వారు కూడా సూచించారు. ఓల్డ్ టైం పిచ్చి ఓల్డ్ టైం లేబర్ 2000 అవుతుంది వస్తాను పని లేబర్ 2000 లేవాలి మనం పెరిగితే Não,